ఎంతైతుందన్న? మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సిటీ రోడ్లపై బైక్ రేసులు నిర్వహించారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్ తో పాటు పలు ప్రాంతాల్లో రేసర్లు బైక్ విన్యాసాలతో ఇతర వాహనదారులను హడలెత్తించారు. అయితే వీరి స్పీడ్ కు పోలీసులు అడ్డుకట్ట వేశారు. రేసులు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వర్ష హైదరాబాద్ లో ఈ డేంజర్ బైక్ రైడర్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారని చెప్పాలి. ప్రధానంగా వెస్ట్ జోన్ పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత స్పోర్ట్స్ బైక్స్, అలాగే పల్సర్ 220, జూక్ బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్స్ తో రేసు నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అక్కడ చెకింగ్స్ నిర్వహించిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రేజర్లకు సంబంధించి స్పీడ్ కు అడ్డుకట్ట వేసిన పోలీసులు రేజర్లో పాల్గొన్న పలువురు యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు పరిశీలిస్తే మాత్రం ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాస్టర్ ట్యాంక్ ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత యువకులు స్టంట్స్ నిర్వహిస్తూ బ్యాక్ వీల్ ని రేస్ చేస్తూ అక్కడున్న ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వారి పట్ల పోలీసులు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. 3 టీంలుగా విడిపోయి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే దాదాపు మాసబ్ ట్యాంక్లు కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 బైక్లకు సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారికి సంబంధించి వారి పైన పలు కేసులు సెక్షన్స్ కింద, న్యూసెన్స్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ కేసులో కూడా ఇటు బైక్స్ ను సంబంధించి సరైన ధ్రువపత్రాలు కూడా లేని బైక్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మాస్టర్ ట్యాంక్, ప్రధానంగా మాస్టర్ ట్యాంక్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కొంతమంది యువకులు ఇలాంటి బైక్ రైడర్లకు పాల్పడతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.